ఈస్ట్ ఇటు సైడ్ వస్తుందా? అటు సైడ్ ఈస్ట్. కాఫీ బీన్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి అరకు రైడ్ డే 2 పార్ట్ 1. అరకు డే 2 రైడ్ని 2 పార్ట్ల కింద అయితే విభజించాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ రైడ్ చూడొచ్చు, మంచిది ఎంతలా పడిందో. బైక్స్ అన్నీ కూడా తడిసిపోయినాయి. మేము అరకు నుంచి మడగడ వ్యూ పాయింట్కి అయితే బయలుదేరి వెళ్ళాము. ఇది చూడొచ్చు. వ్యూ పాయింట్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఉయ్యాల కింద డెకరేట్ చేసి ఉన్నాయి ఫ్లవర్స్తో, వాటితో. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి. ఇక్కడ డెకరేట్ చేసి ఇక్కడ పెడతారు. ప్రతిదీ ఛార్జబుల్. 50 రూపీస్, 200 రూపీస్ అట్లా అయితే ఉంటుంది. ఇక్కడ పైన వ్యూ పాయింట్ దగ్గర ఇక్కడ స్టాల్స్ అవన్నీ చూడొచ్చు మీరు. టీ కాడి నుంచి, టిఫిన్స్ కాడి నుంచి, వాటర్ బాటిల్స్, ఇంకా చాలా రకాల సదుపాయాలు అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తుంది. వ్యూ పాయింట్ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఇంతమందిలో కొంతమంది పంచులు అవి కట్టుకుని ఉన్నారు చూడండి. అదేంటంటే ఇక్కడ దింసా డ్యాన్స్ అనేది పెర్ఫార్మెన్స్ పెడతారు వచ్చిన పర్యాటకులను ఆకర్షించడానికి. ఇక్కడ చూడొచ్చు, దింసా డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది. ఇదే దింసా డ్యాన్స్ అండి. సన్ రైజ్ రాకముందరే వీళ్ళు మొదలు పెట్టారు. ఇట్లా 3 ప్లేసులు 4 ప్లేసులు అరేంజ్మెంట్స్ అయితే ఉంటుంది పర్యాటకులందరూ చూడడానికి, విజిటర్స్ చూడడానికి. అలాగే ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళని ఇట్లా వెళ్ళకలాగా తయారు చేసి వాళ్ళు కూడా వీళ్ళతో డ్యాన్స్ చేసి ఇలాగా అరేంజ్మెంట్ అయితే కల్పిస్తారు. దానికి కొంత అమౌంట్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చి అరకు రైడ్లో డే 2 వీడియో అండి. డే 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయింది, మీరు చూడొచ్చు ఛానల్లోకి వెళ్ళి. ఇలా డ్యాన్స్ అనేది చేస్తుండగానే వీళ్ళు సన్ రైజ్ అయితే వచ్చిందండి. సన్ రైజ్ చూడడానికి అనేది చాలా బాగుందండి. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఒక 2 మినిట్స్ మాత్రమే సన్ రైజ్ అనేది ఉంది. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మంచు లోపలికి వెళ్ళిపోయింది సూర్యుడు. వీళ్ళు గెటప్స్ కింద రెడీ చేశారు చూడండి. వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ అనేది చేయొచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. యారో స్ట్రైకింగ్ వచ్చి ఒకటి, గన్ స్ట్రైకింగ్, గన్ షూటింగ్, బెలూన్స్ని షూట్ చేస్తారు కదండి, అట్లా అవన్నీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలకి మట్టితో చిన్న చిన్న పాత్రలు చేయడం, మట్టితో ఏమన్నా గిన్నెలు అట్లాంటివి చేయడం, అలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. మీరు ఫ్యామిలీతో కనుక వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలకి అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. మన పురాతన కాలంలో ఎట్లా ఉండేది అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈసారి అరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి.
నెక్స్ట్ అక్కడ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని మేము రిటర్న్ బ్యాక్ అయితే అయ్యామండి రూమ్కి. అరకులో మేము రూమ్ తీసుకున్నాం. అరకు రూమ్కి వెళ్తున్నాం, ఎందుకంటే రూమ్ వెకేట్ చేయాలి. రూమ్ వెకేట్ చేసాము, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత రూమ్ వెకేట్ చేసేసాం. వెకేట్ చేసేసి రిమైనింగ్ అరకులో ఏం ప్లేసులు ఉన్నాయో వ్యూ పాయింట్స్ అవి చూడడానికి అయితే వెళ్తున్నాం మేము, టూరిస్ట్ ప్లేసెస్ అవి చూడడానికి. ఇప్పుడు టైం వచ్చి అప్రాక్సిమేట్లీ 10:30 10:40 అవుతుంది. అయినా కానీ మంచు అనేది చూడొచ్చు మీరు ఎలా ఉందో. అందుకే ఇందాక వ్యూ పాయింట్ దగ్గర సూర్యుడు అనేది ఒక 2 minutes మాత్రమే కనపడ్డాడు. నెక్స్ట్ కొంత టైం జర్నీ తర్వాత ఇక్కడ ఒక చర్చ్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఫొటోస్ అది దిగడానికి ఇది ఒక టూరిస్ట్ స్పాట్. ఇది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ అవి దిగుతున్నారు, చూడొచ్చు మీరు. అక్కడి నుంచి నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్కి అయితే మేము వచ్చాము. నెక్స్ట్ స్పాట్ వచ్చి కాఫీ ప్లాంటేషను. ఇక్కడ కాఫీ తోటలు అనేది ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న బ్రిడ్జ్, వుడెన్ బ్రిడ్జ్ ఒకటి కట్టారు కదండి, అది ఇక్కడే. ఇదిగో చూడొచ్చు మీరు, ఇదే వుడెన్ బ్రిడ్జ్ కట్టింది. ఇదేంటంటే వెదురు కర్రలతోటి ఇంకా ఈ తాటి చెట్లు ఉంటాయి కదండి, వాటితోటి పెట్టి కట్టారు. ఈ వింటర్లో కనుక మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అరేంజ్మెంట్స్ అవి చాలా బాగున్నాయి ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్కి. అట్లాగే చెట్ల దగ్గర మంచు కింద అది కూడా కట్టారు ఫోటో సెషన్స్ కోసం, ఫోటోలు దిగడం కోసం. మంచు అంటే చెట్టుకి కొంచెం హైట్లో వుడెన్ ప్లాట్ఫామ్ టైప్లో కడతారు, దాన్ని మంచి అంటారు. పాత రోజుల్లో మంచి అని పిలిచేవారు. ఇందాక చెప్పాను కదా మంచు కింద చెట్లకి హైట్లో కట్టారని చెప్పి. ఇది చూడొచ్చు మీరు వీడియోలో క్లియర్గా. ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫొటోస్ అనేవి దిగుతున్నారు. ఇక్కడ చాలా టైం పట్టేలా ఉంది. మేమైతే ఫొటోస్ దిగడానికి చాలా టైం పడుతుందని మేమైతే దిగలేదు. వుడెన్ బ్రిడ్జ్ని అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసాం మేము. నెక్స్ట్ అక్కడి నుంచి నెక్స్ట్ ఇది వచ్చి గాలికొండ వ్యూ పాయింట్ అండి. ఇది కూడా ఒక టూరిస్ట్ స్పాట్. ఇది గాలికొండ వ్యూ పాయింట్. మంచు కొంచెం తగ్గింది. మంచు ఫుల్గా ఉంటే గనక చాలా బాగుండేది. ఇక్కడ వెనకాల కొండలు అంతా చాలా బాగుండేది. ఇక ఇదండి మన వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్